అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టైమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీసుకోవాలనుకున్న టాపిక్ ఏంటంటే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? అందరికీ యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో దానికి సంబంధించి యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వాళ్లకు సంబంధించిన సమస్యలలో మీరు మా యూనివర్స్కి ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఇది డైలీ గైడెన్స్ అండి. ఈ గైడెన్స్ వీడియో డైలీ వస్తుంది. మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ చెప్పండి. పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. Bottom of the deck, Ace of Swords, Eight of Swords. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అని అంటే, మీకు మీరుగా ఒక బౌండరీ వేసుకొని ఉంటున్నారు. అది ఎలాంటి దానికైనా, అది వర్క్ పరంగా అయినా, రిలేషన్ పరంగా అయినా, మీ జాబ్ పరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, దేనికి సంబంధించిన మీకు మీరు ఒక బౌండరీ వేసుకొని ఉంటున్నారు. అది సమయానికి తగినట్టు మీరు ప్రవర్తించండి. ఒకటి కుటుంబానికి సంబంధించి అయితే బౌండరీస్ వేసుకున్నా కూడా అది ఏవైనా కోపతాపాలు ఉన్నా, లేకపోతే ఏదైనా కుటుంబంలో చిరాకులు ఉన్నా ఆ సమయానికి మాత్రమే దాన్ని అక్కడి వరకు ఉండండి. దాన్ని ఎక్కువగా లాంగ్గా లెంత్గా చేసుకోవద్దు. ఎందుకంటే కుటుంబం ముఖ్యం కనుక. మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే దానికి సంబంధించి అక్కడితో మాట్లాడేసి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి. అక్కడితో ఆ సమస్యలు సమసిపోతాయి. కుటుంబ పరంగా ఇటువంటి విషయాలలో ఎక్కువ ప్రాబ్లమ్స్ని తెచ్చుకోవద్దు. ఎక్కువ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వద్దు. దాన్ని ఎక్కువగా తీసుకోవద్దు. కుటుంబమైనా దేనికి సంబంధించి అయినా, ఏ బంధమైనా. ఇంకొకటి, వర్క్ పరంగా చాలా కష్టపడుతున్నారు. మనీ గ్రోత్ కోసం ఎక్కువ కష్టపడతారు. మీ ఫోకస్ అంతా మనీ గ్రోత్ పైన ఎక్కువగా ఉంది. అంటే మీరు చేస్తున్న వర్క్కి తగినంత అంటే మీ కష్టానికి తగినంత రాబడి లేదని మీరు అనుకుంటున్నారు. అందుకే ఎక్కువ పనిపైన దృష్టి పెడుతున్నారు. వర్క్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వర్క్కు సంబంధించి మీరు 24/7 ఆలోచిస్తున్నారు. వర్క్ పైనే మీ దృష్టి అంతా పెడుతున్నారు. మిగతా విషయాల మీద మీ దృష్టి అంతా మళ్ళించట్లేదు. వర్క్ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. మనీ పైన మరీ ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. మీరు మనీ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. ఇక్కడ మీకు ఏవైనా అంటే మీకు కెరియర్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఇంకే రకమైన విషయాలలో కానీ మీకు ఏదైనా ఆఫర్స్ వస్తే వాటిని ఆచితూచి వ్యవహరించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ ముందున్న అవకాశాలను కాదనుకొని వేరే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే, అది బిజినెస్ అయినా, కెరియర్ అయినా, ఏ రకమైన వాటికైనా, మీ ముందున్న అవకాశాలను కాదనుకొని వేరే అవకాశాల కోసం మాత్రం ఎదురు చూడకండి. ఇప్పుడు మీకు ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్లో మీకు ఏదైతే సరైనది అనిపిస్తుందో, మీ నిర్ణయం సరి అయింది అనిపిస్తుందో, మీరు ఒక జాబ్లోనే ఉన్నారు. ఆ జాబ్ మీరు చాలా కాలం నుంచి చేస్తున్నారు. ఒక రకంగా ఆ జాబ్ మీకు అండగా ఉంది. ఆ జాబ్ వల్లే మీరు గ్రోత్ వస్తుంది అని అనుకున్నప్పుడు, ఈ జాబ్లో కాకుండా ఇంకా కొత్తదనం ఏదైనా వెతుక్కుందామని ఆలోచన చేయకండి. ఈ జాబ్ మీకు కంఫర్ట్గా ఉండి, మీకు హ్యాపీగా ఉంది, శాలరీ తక్కువ వచ్చినా బాగానే ఉంది, నేను హ్యాపీగా ఉంటున్నాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అనుకుంటే ఇందులోనే కంటిన్యూ అయిపోండి. లేదు, ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల నాకు యూజ్ లేదు అని మీరు అనుకుంటే, అది బిజినెస్ అయినా, కెరియర్ అయినా, ఫ్యామిలీ అయినా, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అని కాదండి, కెరియర్ పరంగా అయినా, బిజినెస్ అయినా, ఏదైనా, ఏ రిలేషన్ అయినా అలా చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లం అనిపించింది అని మీ మనసుకు అనిపిస్తేనే దాన్ని కాదని ఇంకొక అవకాశాన్ని చూసుకోండి. అది జాబ్ పరంగా, కెరియర్ పరంగా.
ఒకవేళ అదే మీకు కంఫర్ట్ ఉంది అని అంటే అందులోనే కంటిన్యూ అవ్వండి. ఏదైనా బిజినెస్ అదే మీ లైఫ్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా దానికోసం ఎక్కువగా ఆలోచించకండి. అది మీ ప్రమేయం లేకుండా జరిగిన పొరపాట్లకు మీరు బాధ్యులు అవ్వరు కదా. దాన్ని చూసి చూడనట్టు వదిలేయండి. ఏదో మిమ్మల్ని ఎవరో మోసం చేశారని, మీరు ఇంకెవరినో మోసం చేశారని మాత్రం భావించొద్దు. టైం అలా మీకు వచ్చింది, మీరు అలా మోసపోవాల్సి వచ్చిందో ఏమో, డబ్బు పరంగా కానీ మరి ఇతర విషయాల్లో కానీ అలా మోసపోవాల్సి వచ్చిందేమో. సరే, అక్కడిదక్కడ వదిలేసేయండి. దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు. మీరే ఒక జాబ్ పరంగా కానీ లేదు మనీ పరంగా కానీ మరి వేరే రకంగా కానీ మీరే ఎవరికో ఆఫర్ చేయబోతున్నారు అంటే మీ మనసులో ఉన్నది చెప్పబోతున్నారు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు. అంటే మీరు ఒక జాబ్ దగ్గర ఉంటే మీ మనసులో ఉన్న మాట అంటే నాకు ఇది నచ్చుతుంది, ఈ వర్క్ నాకు నచ్చుతుంది, ఇది నేను చేయగలుగుతాను, ఈ వర్క్ నాకు నచ్చట్లేదు, నా కెరియర్ పరంగా ఈ డెసిషన్ తీసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది అని మీకు సంబంధించిన వాళ్ళతో, మీ శ్రేయోభిలాషులతో కానీ మీకు నచ్చిన వాళ్ళతో కానీ మీ మనసులో ఉన్న మాట వాళ్ళకు వ్యక్తపరచడం, వాళ్ళు దాన్ని అంగీకరించడం జరుగుతుంది. ఒకటి, గడిచిపోయిన గతాన్నంతా మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఎక్కువ బాధపడి నేనేదో మోసపోయాను అన్నట్టు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ప్రతిరోజు ఒకలా ఉండదు కదా. ఈరోజు ఒకలాగా ఉంటే రేపు ఇంకొకలా ఉంటుంది. సమయం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు కనుక ఈరోజు గడిచిన సమయం మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారో, ఆనందంగా ఉంటున్నారు, మీ వర్క్ పట్ల డెడికేటెడ్గా ఉంటున్నారా, మీకు మనీ గ్రోత్ ఉందా, మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటున్నారా, ఇంతవరకు ఆలోచించండి. కానీ తర్వాత ఎవరో నేను చేసే పని వల్ల నేనేమైనా మోసపోతానో ఏమో అన్న ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. అలాంటి మోసాలు ఏం జరగవు. మీరు డెడికేటెడ్గా ఉండి మీరు నీతి నిజాయితీతో ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. అలాంటివి ఏవి జరగవు. ఇదంతా మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్సేనండి. ఇది యూనివర్స్ గైడెన్స్ పరంగానే తీస్తున్నాను. మీకు మీ ప్రేమాభిమాన మీ ప్రేమ విషయాలలో మీరు విజయం సాధిస్తారు. ఎక్కువగా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి, ఉండకుండా ఎవరి లైఫ్లో ఉండవు. అది బిజినెస్ అయినా, కెరియర్ అయినా, ఫ్యామిలీ అయినా, రిలేషన్ ఎందులో అయినా ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులకు సంబంధించిన పాత జ్ఞాపకాలను మరీ 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 మీరు తలుచుకొని బాధపడుతూ గడిచిపోయిన జీవితం గురించి ఆలోచిస్తూ ప్రస్తుత జీవితాన్ని పక్కకు పెట్టకండి. ఎందుకంటే మీ మీద ఆధారపడే వాళ్ళు, మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ భార్య పిల్లలు ఎంతోమంది మీ మీద ఆధారపడి ఉంటారు కనుక వాళ్ళకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎప్పుడో గతంలో జరిగిపోయింది అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది వర్క్ పరంగానైనా ఏదైనా ఫెయిల్యూర్ మీరు చూశారనుకోండి, ఇంకే రకంగానైనా ఆ ఫెయిల్యూర్నే తలుచుకుంటూ మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానాన్ని మర్చిపోయి భవిష్యత్ అంధకారం అవుతుంది. అందుకే గడిచిపోయింది అనుకోండి, ప్రస్తుతం పైన దృష్టి పెట్టండి, భవిష్యత్తు పైన ఆశతో ఉండండి. ఇది మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ అండి. ఎప్పుడూ గడిచిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. అంటే దాని తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక వర్క్లో ఫెయిల్ అయితే దాని ఎఫెక్ట్ ఇప్పుడున్న వర్క్ పైన పడుతుంది కదా అని అంటే పడుతుంది, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. కానీ మీరు దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడమే కదా జీవితం. మీరు దాన్ని అధిగమించండి. ఆ ఫెయిల్యూర్స్నే గుర్తు చేసుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఇప్పుడున్న పరిస్థితిలో క్రియేట్ చేసుకోవద్దు. ఏదైనా ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈ పనికి నేను చేస్తే సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా ఇందులో నేను సక్సెస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ మీలో మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న రోజు ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా, అది వర్క్ అయినా, రిలేషన్ అయినా, జాబ్ అయినా, ఏదైనా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఇది మీకు ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్ అండి. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్. ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు వర్క్ పరంగా ఎక్కువ కష్టపడుతున్నారు, మనీ గ్రోత్ కోసం ఎక్కువ చూస్తున్నారు. మీకు వచ్చిన సరి అయినది ఒక ఆఫర్ నాకు వస్తుంది అని అనుకుంటే అది మీకు మంచి అనిపిస్తే దాన్ని స్వీకరించండి. మీరు ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని ఎంచుకోండి. మీరు ఎవరికి మోసం చేశానని, నేను ఏదైనా మోసపోతున్నానన్న భ్రమలో నుంచి బయటికి రండి. ఎవరిని మోసం చేయరు. మన నీతి నిజాయితీగా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కనుక మిమ్మల్ని ఎవరూ మోసం చేయరు. మీరే ఒకరికి ఆఫర్ ఇచ్చేట్టున్నారు. అది మనీ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఎవరికైనా ఏ విషయంలో అయినా మీరు వేరే వాళ్ళకు మీరు ఆఫర్ చేసేలా ఉన్నారు. ఈరోజు అలా ఉంది మీకు. ఇంకొకటి, మీ ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. మీరు గతించిపోయిన జ్ఞాపకాల నుంచి బయటపడండి. అందులో నుంచి బయటపడితేనే భవిష్యత్తు ఉంటుంది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్స్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటే
చేసుకోవచ్చు. ఎలాగంటే అది మన విజయానికి ముందు బాట కావాలే కానీ అందులోనే ఉండి డిప్రెషన్కు లోనైపోయి అనవసరమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకొని దాని గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఉన్న వర్క్ పైన దృష్టి పెట్టకుండా, ఫ్యామిలీ పైన దృష్టి పెట్టకుండా ఉండొద్దు. గతం గతః అనుకోండి, గతం గురించి ఆలోచించకండి. ప్రజెంట్ వర్తమానంలో మీ వల్ల ఒక సంస్థకు లాభం కలుగుతుందా, మీ ఫ్యామిలీకి లాభం కలుగుతుందా, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారా ఆ వర్క్లో, మీకు మంచి మనీ గ్రోత్ ఉందా, మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నారా, మీ చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతున్నారా, ఇది మాత్రమే చూసుకోండి. గతం చేదు జ్ఞాపకాలను వదిలేసేయండి. ఇంకొకటి స్ట్రక్చర్ పొజిషన్లో ఉండద్దు. ఏ పని చేస్తున్నా నిర్మోహమాటంగా ఉండండి. ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల కాదు అన్న ఒక విషయాన్ని బయటి వ్యక్తులకు తెలియజేయండి. అంటే మీ బాస్ పరంగా ఎవరైనా ఉంటే వాళ్ళకు మీ మనసులో ఉన్న మాట తెలియజేయండి. నేను ఇంతలోనే ఉంటాను, నా వరకు నేను ఇంతే చేయగలుగుతాను అన్న ఒక మాటను, మీ మనసులో ఉన్న మాటను బయట పెట్టండి. స్ట్రక్ ఎనర్జీలో ఉండద్దు. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. అంటే ఉన్న జాబ్లో అయినా, ఉన్న కెరీర్లో అయినా, లేదా మీ రిలేషన్లో అయినా కొత్త అవకాశాలు వస్తాయి మీకు. దాన్ని ఖచ్చితంగా మీరు స్వీకరిస్తారు. మీకు ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీరు ఒక విషయం గురించి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నే ఫాలో అవుతారు. అదే మీకు మంచి చేస్తుందని భావిస్తారు. ఇంకొకటి కొత్త అవకాశాలు, న్యూ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. ఇది డబ్బు పరంగా మీరు అందరికీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వండి. అంటే అవసరమున్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాగైనా కానీ, వర్క్ పరంగా అయినా, డబ్బు పరంగా అయినా, రిలేషన్ పరంగా అయినా, ఎలాగైనా మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేలా చూసుకోండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోతే ఏమవుతుందనంటే అది దేనికి సంబంధించిన విషయమైనా కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలో ఆచితూచి అడిగేయండి. అందరికీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చేలా చూడండి. అంటే మిమ్మల్ని ఒకరు సంప్రదించారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వండి. ఈ విషయాన్ని ఇప్పుడు నేను పట్టించుకోవట్లేదు అన్న రీతిలో వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా మీరు అందరికీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వండి. మీకు ఈరోజు బాగుంది. ఖచ్చితంగా మీకు మనీ గ్రోత్ కానీ మిగతా విషయాల్లో కానీ చాలా బాగుంది. మీరు ఈరోజు సక్సెస్నే చూస్తారు. అదే మీరు ఏది అనుకుంటే అదే చేయాలనుకుంటారు. అందులోనే విజయాన్ని సాధిస్తారు కూడా. ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.